సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఎర్రబెల్లి దయాకర్ రావు మీద గెలిచి చూపిస్తా అని ఇప్పటి నుంచే ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు. మీరు ఎందుకు మీకు ఇంత నమ్మకం? ఈ దయాకర్ రావు అనే అతను ఒక మహిళవని లేకుండా, ఎమ్మెల్యే అని చూడకుండా, అత్తా కోడళ్ళు ఈ రాజకీయాల్లో విజయం కావచ్చు, ఎమ్మెల్యే పదవి మీ ఇద్దరి మధ్య ఏదైనా దూరాన్ని పెంచిందా? రైట్ ఐ ఎక్కువ లెఫ్ట్ ఐ ఎక్కువ అని అడుగుతారా? మై డాటర్లో తనకి పదవి ప్రకారం ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎమ్మెల్యే ఈజ్ ఆల్వేస్ అన్ ఎమ్మెల్యే. ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో హామీలు ఇచ్చారు, వాటిని ఎంతవరకు అమలు చేస్తున్నారు? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మా ట్రస్ట్ ద్వారా మేము చేస్తా అన్న హామీ. ఎవరో పనికి మానోడు వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు, వాళ్ళ పేరు చెప్పడానికి కూడా వర్త్ ఇట్ కాదు. వాళ్ళు మొత్తం మీద తగ్గేదే లేదంటారా? ఆయన మగోడు అయ్యుండి రోషం ఎక్కువ ఉండొచ్చు, నేను ఆడదాన్ని అయ్యుండి కూడా నాకు రోషము. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజకీయ ఉద్దండులు, ఓటమి ఎరగని నేతగా పేరు తెచ్చుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావును 26 ఏళ్ల వయసులోనే ఓడించి ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు యశస్విని రెడ్డి గారు. అయితే పేరుకు మాత్రమే ఆమె ఎమ్మెల్యే, పెత్తనం మొత్తం ఆమె అత్తగారైన ఝాన్సీ రెడ్డిదే అనే టాక్ నడుస్తోంది. ఝాన్సీ రెడ్డి గారు ఇటీవల టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. వేటా ఫౌండర్గా కూడా ఆవిడికి చాలా మంచి పేరుంది. అయితే పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గారు ఎన్నికైన తర్వాత వివిధ వర్గాల నుంచి వారి మీద అనేక ఆరోపణలు, విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఏమాత్రం ప్రోటోకాల్ లేకపోయినా కానీ ఆవిడ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అలాగే వారిద్దరి విజయానికి కారణమైన వ్యక్తుల్ని దూరం పెట్టారు అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్నారు అని, ఇలా అత్త కోడళ్లకు సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఝాన్సీ రెడ్డి గారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు, పైగా రాజకీయాల్లోకి వచ్చిన 2 ఏళ్లలోనే. ఎలా అనిపిస్తోంది? మంచిగా అనిపిస్తుంది. నిన్ననే యాక్చువల్గా 2 years పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే పాలకుర్తిలో పొలిటికల్గా అడుగుపెట్టి 2 years అయింది నిన్నటితోటి. పొలిటికల్ జర్నీ జస్ట్ 2 years మాత్రమే అయినా సరే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. మేడం, మీరు కూడా విమర్శల్ని, ఆరోపణల్ని వింటూ ఉండొచ్చు. వాటిని ఎలా ఫేస్ చేస్తున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు మనము దేవుడే అందరినీ కన్విన్స్ చేయలేకపోయాడు. ఒక దేవుడు అంటేనే మన అందరికి ఇష్టం లేదు. అందుకోసమే కదా మన అందరికి కూడా దేవుళ్ళు శివుడు, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, పార్వతి, లక్ష్మి, సరస్వతి, కుమారస్వామి, సో కృష్ణుడు, ఇవన్నీ కూడా రకరకాలుగా ఎప్పుడాంచే ఇప్పుడు కాదు కదా, మనం తరతరాల నుంచి మనం గోయింగ్ బ్యాక్ టు అవర్ మెథాలజీ, అప్పుటా నుంచే జరుగుతున్నది ఇది. సో ఎవరైనా ఒకళ్ళు పైకి పోతున్నారని అంటే గుంజే వాళ్ళే చాలామంది ఉంటారు, పైన ఇట్లా చెయ్యిచ్చి పైకి లాగే వాళ్ళే తక్కువ ఉంటారు. సో న్యాచురల్గా మేము ఫిలాంథ్రఫీ వర్క్ చేసేటప్పుడు ఏ ఆరోపాలు లేవు. కానీ ఆల్ ద సడన్ మనం ఎప్పుడైతే పొలిటికల్కి వచ్చి విన్ అయ్యామో అప్పుడు ఆంచి మొదలైనవి. దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఫర్ ఎనీబడి. అండ్ నేను చెప్పాను కదా, మన దేవుళ్ళే వీళ్ళని హ్యాపీ చేయలేకపోయి, అలాంటి మనం మానవులు, దేవుళ్ళు చేసిన మానవులు. ఒకటేంటంటే అంటే విమర్శలకి నేను ఒకటి చెప్తా. ఒకటేమో ఆపోజిషన్, ఎందుకంటే వాళ్ళకి పదవి పోయేసరికల్లా వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు ఏది ఓటమి అనేది. సో ఇన్నేళ్ళు పదవిలో ఉండి ఆల్ ద సడన్ ఒక 26 ఏళ్ల అమ్మాయి ఓడిచ్చేసరికల్లా వాళ్ళకి అక్కడ పిచ్చెక్కుతున్నది. ప్లస్ 10 ఏళ్ళు పాలకుర్తిని పీడిచ్చి దోచుకొని దాచుకొని, ఇక్కడ దాచుకొని ఎక్కువ కూడా అమెరికాలో ఇన్వెస్ట్లు చేశారు. మరి అదేవిధంగా వీళ్ళతో పాటు చాలామందిని దోసుకొని ఇచ్చారు. సో దానికి అలవాటు పడ్డోళ్ళు ఈనాడు పదవి పోయి, పెత్తనం పోయి,
మన డబ్బు సంపాదించే అవకాశం పోయేసరికి వాళ్ళ పిచ్చెక్కుతున్నాం. అదొకళ్ళు. ఇంకొకళ్ళు ఏంటంటే మేము మహిళలమి, మేము అమెరికాలో ఉంటాం, మేము గెలిచిన తర్వాత కూడా అమెరికా వెళ్తే వీళ్ళు పెత్తనం చేయొచ్చు, ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడతాం, మేము మహిళలం ఆటాన, వాళ్ళకి మా డబ్బుతోటే మా కష్టం పడి గెలిచిన దాంతో వాళ్ళు రాజకీయాలు చేద్దామని అనుకున్నారు. సో ఆ మహిళలు కదా, అమెరికా నుంచి వచ్చారు కదా, వీళ్ళకేం తెలుసు, వీళ్ళలాగూ మేము ఎక్కడ చెక్కలు చేయమంటే అక్కడ పెడతాం, వీళ్ళు అంతవరకు ఇంట్లోనే పరిమితం అనుకొని కొంతమంది. సో అదనేది వాళ్ళకి ఈరోజు వాళ్ళు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఎందుకంటే మేము మహిళలు అయినా కానీ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినాము, అమెరికాలోనే అంత మేల్ డామినేటింగ్ బిజినెస్ చేసి వచ్చినాం అని అంటే, మేము ఇక్కడుండి గెలిచి ఇంట్లో కూర్చొని ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టి వాళ్ళు చెప్పినట్టు పప్పెట్లలాగా రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మా డబ్బులతోటి ఒకళ్ళ పెత్తనం అట్లా జరుగుతుంది? జరగదు. జరిగినన్ని రోజులు వీళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మా పార్టీలోనే చేస్తున్నారు ఇదంతా కూడా విమర్శలు, వాళ్ళకి గొడుగొత్తుకున్నది. అయ్యో వీళ్ళు అమెరికా ఎందుకు పోలేదు, సో మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అత్తాకోడలకు పట్టలేదని వీళ్ళే రాపిచ్చి మీడియా వాళ్ళతోటి. నాకేమీ మీడియా వాళ్ళంటే వేరే అభిప్రాయం ఏమీ లేదు, కానీ కొంతమంది వీళ్ళు ఇచ్చే డబ్బులకో లేకపోతే వీళ్ళు చెప్పే అబద్ధాలు నిజంలాగా చెప్తారు కదా కొంతమంది, అరటిపండు నోట్లో ఒలిసిపెట్టినట్టు. అక్కడ ఏమి జరుగుతున్నది గ్రౌండ్ లెవెల్లో కావాలంటే వచ్చి ప్రజల్ని, పబ్లిక్ని మాట్లాడండి. అంతేగాని ఈ సోకాళ్ళు లీడర్లు అని చెప్పుకునే వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తారు, మమ్మల్ని మోసం చేస్తారు. సో ఇదనేది వాళ్ళకి అవ్వలేదు కాబట్టి వీళ్ళు నా మీద, పర్టికులర్గా నా మీద, ఎందుకంటే ఎమ్మెల్యే గారికి పదవి ఉన్నా పవర్ ఉన్నా కానీ తన మీద ఆరోపణలు. ఎందుకంటే నేను కదా ఫస్ట్ వచ్చింది, సో నేను పాలకుర్తిని ప్రొటెక్ట్ చేస్తా, ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తా అని ఆనాడు చెప్పాను 2 ఏళ్ల క్రితము, ఈనాడు చెప్తున్నాను. సో ప్రజల్ని నేను ఎమ్మెల్యేగా మా కోడల్ని గెలిపించినా కానీ మా కోడలకి ప్రొటెక్టివ్గా మా కోడల్ని కాపాడుకుంటా, అదేవిధంగా పాలకుర్తిని కాపాడుకుంటా, పాలకుర్తికి సేవలు చేసుకుంటా ఉండటం జరిగింది. సో దాంతో ఏంటంటే జీర్ణించుకోలేకపోతున్నారు ఎవరైతే సో కాల్డ్ ఫ్రంట్లో ఉన్నారో. సో అయ్యే సర్కిల్ ఏమవుతుంది, సో అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే విమర్శించలేస్ అవుతుంది. సో దానికి నేనే టార్గెట్ వాళ్ళకి. ఎందుకంటే నేను శుభ్రంగా అన్ని విమర్శల వల్ల నేను అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ పాలకుర్తిని పీడించి వీళ్ళు సోకాళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో నా మీద, పేర్లు మీరు ఆల్రెడీ వినే ఉంటారు, నేను మళ్ళీ వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఇది చూసే ప్రజలకు కూడా తెలుసు వాళ్ళెవరో, వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూ కూడా చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా నేను చెప్పేది ఒకటే, నేను పాలకుర్తిని వదిలిపెట్టను, పాలకుర్తిలో ఉంటాను, తాడో పేడో తెలుసుకుందాం. అది నేను వాళ్ళకి చెప్పేది. ఎందుకంటే మీరు విమర్శలు చేసి మీడియాలతోటి రాపిచ్చి మీడియాల్లో ఏపిచ్చి మీరు టైం వేస్ట్ చేసుకోకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. పాలకుర్తి ప్రజలు నా అండున్నారు, పాలకుర్తి ప్రజలకి నేను తోడున్నా, నేను ఎప్పుడు కూడా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటా. మీరు అమెరికా సిటిజన్, భారతీయ పౌరసత్వం లేదు. ఈ ఇష్యూ వల్లే మీకు ఇవ్వాల్సిన ఎమ్మెల్యే టికెట్ని మీ కోడలు యశస్విని రెడ్డి గారికి ఇచ్చారు. అయితే ఆవిడ గెలిచినా కానీ నేనే గెలిచాను, నేనే ఎమ్మెల్యేను అనే ఫీలింగ్లో మీరు ఏదైనా ఉన్నారా? ఎందుకు అంటే యశస్విని రెడ్డి గారికి మీరు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. నేనే ఎమ్మెల్యేను అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? ఆ పీఠం నాదే, ఆ పదవి నాదే అని. నాకు అట్లా ఉండేదాన్ని. అయితే నాకు పౌరసత్వం ఇష్యూ వచ్చినప్పుడే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని, ఇంత టైం వేస్ట్ చేసుకొని, ప్లస్ నా బిజినెస్లు అన్నీ వదులుకొని అమెరికాలో నా కోడల్ని తీసుకురాను. ఆనాడు నాకు పౌరసత్వం లేని రోజే నాకు ఆ ఫీలింగ్ ఉంటే, ఎవరైనా మీరు హిస్టరీలో చూడండి, కొడుకులకి బిడ్డలకి పెళ్ళాలకి ఇప్పించుకున్న వాళ్ళు ఉన్నారే తప్పితే మన రాజకీయ చరిత్రలో కోడలకి ఇప్పించుకున్న వాళ్ళు లేరు.
సో అట్లా కనుక నాకుంటే నేను కోడల్ని ఎందుకు తీసుకొచ్చి పెడతాను? ప్లస్ ఇక్కడ 2 years ఉన్నప్పుడు నాకు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు, పొలిటికల్గా ఎంత ఖర్చు అవుతుందో. ప్లస్ నేను 2 years నుంచి నేను బిజినెస్ చేయకుండా ఉంటే నాకు ఎంత లాస్ అమెరికాలో తెలుసు. అన్నిటికంటే పెద్ద లాస్ నా ఫ్యామిలీ. అక్కడ నా ఫ్యామిలీ ఉంది, ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీ ఉన్న చిన్న కొడుకు చిన్న కోడలు మనవరాలే ఉన్నారు. సో మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. సో అంత సాక్రిఫైజు ఇంత చేయం కదా. సో అలాంటప్పుడు నాకెందుకు ఉంటుంది నేనే ఎమ్మెల్యేనని? ఎందుకంటే నా కోడల్ని గెలిపించుకోవటం అనేది నాకు ఒక ప్రైడు, నా కోడల్ని గెలిపించుకోవటం అనేది నాకు ఆనందం. ప్లస్ మనం గెలిచిన దానికంటే మనం గెలిపించుకున్నటంలో ఆనందం ఇంకోటి రెండోది లేదు. ఒక కప్పు కింద 2 కొప్పులు ఉండడం అనేది కొంత కష్టమే. అంటే ఒక ఒరలో 2 కత్తులు ఇమడువు అంటారు కదా, అలాంటిది ఇద్దరు అత్త కోడళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉండడం ఒక ఎత్తు. అంటే అమెరికాలో మీరు అందరూ కలిసి ఉండడం, బిజినెస్లు చేయడం అదొకటి. రాజకీయాల్లోకి రావడం వరకు ఓకే, కానీ పదవి వచ్చిన తర్వాత అన్ని డైనమిక్స్ మారిపోతూ ఉంటాయి మేడం. ఇప్పుడు యశస్విని రెడ్డి గారికి అలాగే ఝాన్సీ రెడ్డి గారికి మధ్య గతంలో ఉన్న అనుబంధం అలాగే ఉందా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఏ కోడలనైనా కానీ తల్లిలాగా చూసుకుంటే బిడ్డే అవుతుంది, ఏ కోడలైనా కానీ అత్తని తల్లిలాగా చూసుకుంటే అమ్మే అవుతుంది. సో అలాంటప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది సేమ్. ఇప్పుడు రాజకీయం అనే దగ్గర నుంచి మా రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వలేదు కదా, ఫస్ట్ అత్తా కోడలుగా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగా ఒక అత్తగా స్టార్ట్ అయింది. సో అదేమి చేంజ్ ఉండదు, ఎందుకంటే ఫ్యామిలీ అన్న తర్వాత రోజు ఎవరు వచ్చి ఏది చెప్పినా కానీ అది డిస్కస్ చేసుకుంటాం మేము. ఈవినింగ్ చేసుకొని రేపు ఏం చేయాలనేది డిస్కషన్ కూడా అవుతుంది, రేపు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా డిస్కషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం ఉందనుకోండి, ఈ వారం మేమేం ప్రోగ్రామ్స్ పెట్టుకునేది, ఏం చేయాలనేది కూడా డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ లేనిది మేము ఇప్పుడు 2 years నుంచి ఉన్నాం కదా రాజకీయాల్లో. సో అలాంటప్పుడు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది మా మధ్య. సో ఆ అండర్స్టాండింగ్ అనేది ఎవరైతే సోకాల్డ్ ఆపోజిషన్ లీడర్సు, సోకాల్డ్ ఈ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళకి బెనిఫిట్ కాని లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఒక అత్తగారిగా మీ ఇంట్లో మీ నిర్ణయాలు, సలహాలు, సూచనలు చెల్లుబాటు అవ్వచ్చు, కానీ రాజకీయాల్లో వేరు. పైగా ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే. ఇప్పుడు కూడా మీ కోడలు మీ మాటే వినాలి అని మీరు అనుకోవడం, అలాగే ఆవిడ వెళ్లాల్సిన ప్రోటోకాల్స్కి కూడా మీరు వెళ్ళడం, తనకి దక్కే గౌరవం కూడా మీకే దక్కాలని కోరుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి నియోజకవర్గంలో అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అక్కడ జరిగేది వేరు, విమర్శలు వేరు. ఎందుకంటే విమర్శలు నేను చెప్పాను కదా ఇందాకలా, సర్టన్ పీపుల్కి బెనిఫిట్ అవ్వనోళ్ళు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అది ఆపోజిషన్ లీడర్సే కావచ్చు, లేదా సోకాల్డ్ వాళ్ళకి ఈ పవరు దక్కనోళ్ళు, ప్లస్ మేము ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టకుండా వాళ్ళ మాట తాన అన్నోళ్ళకి వాళ్ళు విమర్శలు చేసుకున్నారు. అని ఇంకోటి ఏంటంటే మా కోడలు ఒక ఎమ్మెల్యే, తనకు ఉండాల్సిన ప్రోటోకాల్ తనకుంటుంది, తనకు ఉండాలి రెస్పెక్ట్ తను ఉంటుంది. ఇప్పుడు నా మాట నడవాలంటే యాజ్ అ అత్తగా కోడలుగా మా ఇంట్లో ఉంటుంది, అంతేగాని ఎమ్మెల్యేగా లేకపోతే ఇన్ఛార్జ్గా అంటే యాజ్ ఎ ఇన్ఛార్జ్గా నేను తన కింద పనిచేయాలి. డెఫినెట్లీ తన కింద పనిచేస్తాను, మా పాలకుర్తి ప్రజల కోసం పనిచేస్తున్నాను. అంతేగాని నేనేదో ఎమ్మెల్యే గారి కంటే నేను సుపీరియరు, లేకపోతే ఎమ్మెల్యే గారు నా మాట వినాలనే కాదు. అక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాం. గత 40 ఏళ్ల నుంచి లేని కాంగ్రెస్ పార్టీ ఈనాడు వచ్చింది అని అంటే, ఫస్ట్ నేను వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ ఉండే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేడర్ ఉంది, లేదని కాదు, కానీ వాళ్ళు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవటానికి కూడా భయపడే రోజులు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు, వీళ్ళని ఫైనాన్షియల్గా డ్రైన్ చేసేవాళ్ళు. సో ఇదంతా అయ్యేది కాటన ప్రజలకు కూడా ఏంటంటే ఒక లీడరు నేనున్నాను అని చెప్తే తప్పితే వాళ్ళకి గుండె ధైర్యంగా బయటికి రాలేదు. సో ఈనాడు వచ్చి చేస్తున్నారు అని అంటే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీని మేము కాపాడుకున్నాం కాబట్టే ఈనాడు కాంగ్రెస్ లీడర్లను కానీ కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాపాడుకున్నాం కాబట్టే వాళ్ళు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పుకోగలుగుతున్నారు అని అంటే ఈనాడు మేము ఇచ్చిన భరోసా, ప్రజలు మాకిచ్చిన భరోసా. ఎమ్మెల్యే పదవి అనేది యశస్విని గారికి అలంకారప్రాయం మొత్తం మాత్రమే, పెత్తనం మొత్తం అత్తగారిదే.
ఎందుకు అంటే ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఆమె చేతిలో లేదు. ఇంకొకటి భూమి పూజలు, శంకుస్థాపనలకి ఆమె పరిమితం అవుతున్నారు. అధికారులు లేదంటే పార్టీ కార్యకర్తలు అలాగే నియోజకవర్గ ప్రజలు ఎవరు కలవాలన్నా కానీ ముందు ఝాన్సీ రెడ్డి గారినే కలవాలి. అక్కడి నుంచి ఏదైనా సిగ్నల్ వస్తేనే ఇక్కడి నుంచి యశస్విని గారు కదులుతారు అనే మాటలకి అనే వారికి మీరేం సమాధానం చెప్తారు? అదంతా ఫాల్స్. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు తను తిరుగుతున్నది, నేను తిరుగుతున్నా. నేను ఎందుకు పార్టీని బలపరచడానికి, అంతేగాని నేను పార్టీని తనకంటే నేనేదో ఎక్కువ చేయటానికి కాదు. తను అధికారపూర్వకంగా ప్లస్ ఆల్ ద డెవలప్మెంట్, తను మళ్ళీ మినిస్టర్ చుట్టూరు తిరిగి ఇది కావాలి అది కావాలి నియోజకవర్గానికి అనేది తను చేస్తూ ఉన్నాను. సో నేనేం చేస్తున్నా, నేను ఏదైనా ఇష్యూస్ ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో కానీ ఇప్పుడు కొత్తోళ్ళు పాతోళ్ళు ఇలాంటి పడినప్పుడు నేను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అక్కడ కూర్చోబెట్టి గ్రౌండ్ మన రూట్ లెవెల్లో కాజుని ఫిక్స్ చేస్తేనే మనం పార్టీని బలపరచుకోగలుగుతాం రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో కూడా. సో అది తప్పితే నేనేమి చేయట్లేదు. అంటే ఇప్పుడు నేను ఎందుకుంటున్నా అంటే ఫేస్ వాల్యూగా నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి, సో జనాలందరికీ నేను అలవాటు అయ్యాను కాబట్టి డెఫినెట్లీ నా దగ్గరకు వచ్చే వాళ్ళు వస్తారు. అంతేగాని నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోకుండా నేను రమ్మని ఎవరికి చెప్పలేదు. లేకపోతే ఎమ్మెల్యే గారి కంటే నేను ఇంపార్టెంట్ అని నేను ఎక్కడ చెప్పలేదు. నేను ఏ మీటింగ్లో అయినా కానీ ఐ వర్క్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, ఐ వర్క్ ఫర్ అవర్ ఎమ్మెల్యే ఆఫ్ పాలకుర్తి అనే చెప్తున్నానే తప్పితే, బట్ వీ వర్క్ టుగెదర్, డెఫినెట్లీ వీ వర్క్ టుగెదర్. ఎందుకంటే ఇప్పుడు తనకి ఈ చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ చూడటానికి తనకు టైం ఉండదు. సో అలాంటివన్నీ కూడా నేను టేక్ కేర్ చేస్తున్నా. ప్లస్ అడ్మినిస్ట్రేషను, కోఆర్డినేషను, పార్టీ బలపరచడానికి నేను చేస్తున్నాను. అంతేగాని తను పాస్ చేసి నేను ఏదో చేయాలని అయితే కాదు, ఇంటెన్షన్ అయితే కాదు. డెఫినెట్లీ అంటే జనాలు నా దగ్గరకు రావచ్చు, నేను కాదనట్లే. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఉన్నాను కాబట్టి సమ్ పీపుల్ స్టిల్ ఫీల్ కంఫర్టబుల్. ఆ కంఫర్టబుల్ జోన్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి నా దగ్గరకు వస్తారు ఏ పని అన్నా కావాలంటే. అంతేగాని నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకంటే మేము ఎందుకంటాం, ఇప్పుడు తనకు చెప్పినా నాకు చెప్పినా పని అవుతుందనే చెప్తాం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరి దగ్గరికి పోయి అదే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళకి అలవాటు ఆ కంఫర్ట్ జోన్ అనేది. సో ఆ కంఫర్ట్ జోన్ అనేది ఇప్పుడే జనాలు కూడా అంటే గెటింగ్ యూస్ టు దమ్. అది రాజకీయాలు ఎంత బలంగా ఉంటాయో, ఎలా మనుషుల్ని శాసిస్తాయో మనం చూస్తూనే ఉన్నాం మేడం. అటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఈ రాజకీయాలు, పదవి వ్యామోహం అనేది తండ్రి కూతుళ్ళని, అన్న చెల్లెళ్ళని, అలాగే వదిన మరదల్ని, తల్లి కొడుకుని ఇలా అందరినీ వేరు చేస్తూ ఉంటాయి. అలాంటిది మీరిద్దరేమో అత్తా కోడళ్ళు. ఈ రాజకీయాల్లో విజయం కావచ్చు, ఎమ్మెల్యే పదవి మీ ఇద్దరి మధ్య ఏదైనా దూరాన్ని పెంచిందా? ఏమైనా క్లాషెస్ ఎప్పుడైనా వచ్చాయా ఏ విషయాల్లోనైనా? ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ఎందుకు వస్తాయండి? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేనిచ్చిన మాట కోసం, నేనిచ్చిన పాలకుర్తి ప్రజల మాట కోసం నాకు ఇది సిటిజన్షిప్ రాకపోయినా నా కోడల్ని వచ్చింది. తనకి ఇష్టం లేకపోయినా అత్త ఇచ్చిన మాట కోసం తను సాక్రిఫైస్ చేసింది. తను సాక్రిఫైస్ చేయకపోతే నేను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాన్ని కాదు. బట్ అట్ ద సేమ్ టైం ఈ ప్లాట్ఫామ్ లేకపోతే తను ఈరోజు ఎమ్మెల్యే అయ్యేది కాదు. సో అలాంటప్పుడు ఈక్వలీ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు కదా. ఇప్పుడు ఎందుకంటే తను ఆ సాక్రిఫైస్ చేసి ఉండకపోతే నేను ప్రజలకు ఇచ్చినా కానీ మాట నిలబెట్టుకునేదాన్ని కాదు. సో ఒకవేళ తను మాట నిలబెట్టుకున్నా ఈ ప్లాట్ఫామ్ అనేది తనకి నేను క్రియేట్ చేయలేకపోతే తన ఎమ్మెల్యే అవ్వటానికి కూడా అవకాశం ఉండేది కాదు. సో అలాంటప్పుడు వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్, వీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అంతేగాని ఇందుట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఇప్పుడు మీకు 2 కళ్ళు ఉన్నాయి, ఏది ఎక్కువ, రైట్ ఐ ఎక్కువ లెఫ్ట్ ఐ ఎక్కువ అని అడుగుతారా? సో అదేం కాదు కదా. ఇప్పుడు మా పాలకుర్తికి కూడా ఎమ్మెల్యేగా డెఫినెట్లీ తను షీ హ్యాస్ ద పవర్ అండ్ షీ ఈజ్ ద ఎమ్మెల్యే, నో మ్యాటర్ వెదర్ షీ ఈజ్ మై డాటర్ ఇన్ లా ఆర్ షీ ఈజ్ 26 years old. సో తనకి పదవి ప్రకారం ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎమ్మెల్యే ఈజ్ ఆల్వేస్ అన్ ఎమ్మెల్యే. సో నో డౌట్ అబౌట్ దట్, నోబడీ కెన్ రిప్లేస్ హర్ ఆల్సో. సో అది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో హామీలు ఇచ్చారు, వాటిని ఎంతవరకు అమలు చేస్తున్నారు? ముఖ్యంగా మీ ఏరియాలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాము అన్నారు. అది ఎక్కడి వరకు వచ్చింది? ప్రజలు ఏమన్నా మీ మీద తిరగబడుతున్నారా? మిమ్మల్ని ఇష్టపడట్లేదా? నెంబర్ 1 అందరికీ తెలియాల్సింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఇది గవర్నమెంట్ హామీ కాదు. ఇది మా ట్రస్ట్ ద్వారా మేము చేస్తా అన్న
మా పర్సనల్గా చేస్తా అన్న హామీ. అదైనా మాకు ఎలక్షన్ ఓటు కోసం మేము చెప్పలేదు. మేమేమన్నామంటే మేము అక్కడ ట్రస్ట్కి ప్రజాసేవ కోసం ల్యాండ్ కొన్నాం. ఆ ల్యాండ్లో మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసాం. ఏది గ్రౌండ్ బ్రేకింగ్ సెరమోనీ అంటే మన శంకుస్థాపన చేసాం. ఇది ఎప్పుడు జనవరి 2024లో చేసాం. కానీ బట్ ఇది డిసెంబర్ ఆఫ్ 2023లో దెర్ ఈజ్ అ జియో దట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఏది ఇంటర్నేషనల్ ఫండ్స్ రావాలి అని అంటే ట్రస్ట్ అకౌంట్కి. సో అది అనేది మాకు తెలియదు. సో అది ఆల్రెడీ డబ్బులు పంపిస్తే తిరిగి 6 నెలలకు వెనక్కిపోయాను. సో మళ్ళీ అది వెనక్కిపోయిన తర్వాతనే మాకు తెలిసింది ఆ జియోకి అప్లై చేసుకోవాలని. సో ఆ జియోకి అప్లై చేస్తాం. డెఫినెట్గా ఆ జియో రాగానే మేము స్టార్ట్ చేస్తాం. కానీ ఈ లోపల ఎవరో పనికిమాలినోడు, వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు, వాళ్ళ పేరు చెప్పడానికి కూడా వర్త్ ఇట్ కాదు, వాళ్ళు మా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే కాదు. సో వాళ్ళు కోర్టులో కేసు వేశారు. సో ఇప్పుడు అది కోర్టులో తేలిన తర్వాతనే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. సో అది అనేది ఎవరు చేశారు? ప్రజలకు దక్కకుండా. అది ఎవరైతే ఆపోజిషన్ పార్టీ ఇంకొక పార్టీలో ఉన్న మనుషులను డబ్బులు పెట్టుకొని మళ్ళీ మా పార్టీలో ఉన్న కొంతమంది మేమంటే గిట్టనోళ్ళు వాళ్ళతోటి జాయిన్ హ్యాండ్స్ అయ్యి చేపించారు. సో అది అనేది అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఈ లీడర్లు ఒకవేళ తెలుసుకోకపోయినా కానీ ప్రజలకు తెలుసు, ఆల్రెడీ ప్రజల్లో ఉంది. ఎలక్షన్స్లో మీ గెలుపు కోసం ప్రయత్నించిన వాళ్ళని, కష్టపడ్డ వాళ్ళని ఇప్పుడు ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత ఎవరినైనా దూరం పెట్టారా? ఎవరిని అయితే దూరంగా పెట్టలేదు. ఎవరైనా పేర్లు చెప్తాను. తిరుపతి రెడ్డి గారు కావచ్చు, శ్రీనివాసరెడ్డి, అలాగే హరిప్రసాద్ గారు. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి టీఆర్ఎస్కు పోయిండు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. తను అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తను టీఆర్ఎస్లోకి పోయిండు. ఒక మనిషిని పార్టీలు చేంజ్ చేసే వాళ్ళని మనం ఆపలేం కదా. దట్ ఈజ్ వాళ్ళకి ఇష్టం ఉండాలి ఏ పార్టీలో చేస్తాను. మేము పొమ్మన్నది కాదు, ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్ళగొట్టింది కాదు. దట్ ఈజ్ ఇండివిజువల్ లైక్స్ అండ్ డిస్లైక్స్. తిరుపతి రెడ్డి అనేవాడు మా నెఫ్యూ. చిన్నప్పటి నుంచి వాడికి లాగులు వేసుకున్న దగ్గర నుంచి కూడా అతన్ని చదివించాము. వాళ్ళ ఫాదర్ చిన్న వయసులోనే చనిపోతే మేము హెల్ప్ చేసాము. మా హస్బెండ్కి నెఫ్యూ అవుతాడు. సో అంటే ఇమీడియట్ నెఫ్యూ కాదు, సెకండ్ కజన్ వాళ్ళ కొడుకు. సో అలాంటి వ్యక్తిని ఎవరో పలాని తిరుపతి రెడ్డి అంటే తెలియదు. అయినా కానీ మా వల్ల ఎక్స్పోజర్ వచ్చింది, తెలిసింది. మేము ఇండియా వచ్చే ముందు కోర్స్ తను క్యాంపెయిన్ చేశాడు, తను ముందుండి చూసుకున్నాడు. చూసుకోలేదని కాదు, కష్టపడలేదని కాదు, మేము ఆనాడు అనలేదు, ఈనాడు అనట్లేదు. కానీ అది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తను రాంగ్ రూట్ చూజ్ చేసుకున్నాడు. తనకి వేరే సీనియర్స్, ఎంతోమంది సీనియర్స్ ఉన్నా కానీ మా కుటుంబం ఓడని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మార్కెట్ చైర్మన్ ఇవ్వటం జరిగింది. వేరే వాళ్ళు ఈయనకంటే ఎక్స్పీరియన్స్. తిరుపతి రెడ్డి అనే అతనేమి 10 తరాల నుంచో 10 ఏళ్ల నుంచో పార్టీలో లేడు. తను మేము వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. అయినా కానీ మేము మా ఫ్యామిలీ వాడు కష్టపడ్డాడు, ఎలక్షన్స్లోని ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళతోటి జాయిన్ అయ్యి తను బయటికి వెళ్ళిపోయి పార్టీ లైన్లో ఉంటే ఫైన్. సో మా దగ్గరే ఉండి మాతోటే ఉండి ఇచ్చేసినప్పుడు మేము ఆయనకే దూరంగా పోయాడు. ఎందుకంటే తను చేసే పద్ధతి బాగలేదన్నందుకు తను దూరం వెళ్ళిపోయాడు. సో దానికి మేము కారణం కాదు కదా. ఇప్పుడు ఎవరైనా కానీ స్పెషలీ లీడర్స్ ఏదైనా వాళ్ళు చేసే ఇది లేనప్పుడు డెఫినెట్లీ కూర్చోబెట్టి మాట్లాడాలి. అదే పని నేను చేశాను తిరుపతి రెడ్డితోటి. చేసినప్పుడు ఆయన దూరంగా వెళ్ళిపోయి మీదేంటి, మీ లెక్క ఏంటి, అది ఇదని వెళ్ళిపోయాడు. తను దట్స్ హిస్ చాయిస్ దూరంగా వెళ్ళిపోవటం. బట్ ఇప్పుడు చైర్మనే ఉన్నాడు. సో పార్టీ లైన్లో నడుస్తారా, నడవకపోతే పార్టీనే చూసుకుంటుంది. ఎందుకంటే మాకు ఇన్ఛార్జ్ గారు శ్రీనివాసరెడ్డి గారు. సో వీళ్ళందరికీ తెలుసు. సో ఎవరైనా పార్టీ లైన్లో లేకపోతే పార్టీనే నిర్ణయం తీసుకుంటుంది. అది నేను చెప్పేది ఏమి కాదు, ఎమ్మెల్యే గారు చెప్పేది, అంతకంటే కాదు.
మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకంటే కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనే ఒక టాక్ వినిపిస్తోంది. అదే మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు హరిప్రసాద్ గారు అని అన్నారు కదా, మరి ఆయన టీఆర్ఎస్లోంచే వచ్చిండు, మరి ఆయన గురించే కదా మీరు అడిగింది, ఏమని ఆయనకి ఎందుకు ప్రాణాత ఇవ్వలేదని. మరి మీరే మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు, అంటే యువర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ మీరే అంటున్నారు ఏమని, కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకే ఇంపార్టెంట్ ఇస్తానని. మీరు ఇప్పుడే అంటారు ఆయనకే, ఇప్పుడు హరిప్రసాద్ గారు అనే ఆయనకే నేను ఇంపార్టెంట్ ఇవ్వట్లేదని. మరి ఆయన కూడా మా పార్టీలోకి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వచ్చినాడు, 1 month ముందో ఏమో. సో అలాంటప్పుడు మరి ఏది నిజమో ఏది రైట్ మీరే చెప్పండి. అంటే ఇదంతా కూడా రాజకీయంగా మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి, కొంత చెడ్డ పేరు తీసుకురావడానికి జరుగుతున్నవే అని అంటారా? డెఫినెట్గా, ఎందుకంటే మీరే చూశారు కదా, ఇప్పుడు ఒక కేపునేమో కొత్త వాళ్ళకి ప్రాణాతనిస్తున్నా పాత వాళ్ళని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు ఇందుట్లో ఎవరు కొత్త వాళ్ళు? ఇప్పుడు మీరు చెప్పిన తిరుపతి రెడ్డి అని ఆయన కొత్త ఆయనే, ఎందుకంటే 2023లోనే వచ్చాడు మా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, నేను వచ్చిన తర్వాతనే. సో హరిప్రసాద్ గారు అనే ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్కి 4 రోజుల ముందే వచ్చాడు ఆయన. సో మరి ఇంకెక్కడ నేను చేస్తున్నట్టు మీరు చెప్పండి. సో అది ఆరోపణలు కాదంటారా? ఇవన్నీ ఆరోపణలే కదా. సో నేను మొదటి దగ్గర నుంచి నాతో పాటు ట్రావెల్ చేసింది మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, ఇప్పటికీ వాళ్ళు మండల బ్లాక్ ప్రెసిడెంట్లుగానే ఉన్నారు. సో వాళ్ళు ఇప్పటికీ ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు కదా ఒరిజినల్గా ఉన్నది నాతో పాటు, వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో నేను ఎక్కడ పాతోళ్ళని మూలక పెట్టా, కొత్త వాళ్ళని మూలలో ఉన్నోళ్ళని ముందుకు ఎక్కడ తీసుకొచ్చా. మీరు ఎప్పుడో 11 years ఏజ్లో అమెరికా వెళ్ళిపోయారు, మళ్ళీ 40 ఏళ్ల తర్వాత ఇండియా తిరిగి వచ్చారు. అంటే మధ్యలో వస్తూ వెళుతూ ఉండొచ్చు, కానీ ఎందుకు ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అనే వ్యక్తి మీకు ఇంత బద్ధ శత్రువుగా మారారు? అంటే రాజకీయ కక్షలేనా, లేదు అంటే కుటుంబ పరంగా కానీ ఇంకేదైనా వ్యవహారాలు ఉన్నాయా? కుటుంబ పరంగానైతే ఏముంటుంది, మాకు వాళ్ళ కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. సో మేము సర్వీస్ అనేది ఇతరాజరావు గారు ఉన్నప్పటి నుంచి చేశాము. దిస్ ఇస్ బ్యాక్ ఇన్ 1994. సో ఇతరాజరావు గారి తర్వాత ఇతరాజరావు గారి కొడుకు డాక్టర్ సుధాకర్ రావు గారు, మళ్ళీ ఆయన ఉన్నప్పుడు చేశాము. ఆయన అయిపోయిన తర్వాత శ్రీనివాసరావు గారు అయిపోయిన తర్వాత దయాకర్ రావు గారు వచ్చారు. సో ఈయన వచ్చినప్పుడు కూడా మేము చేశాము. ఇదనేది మాకు ఫ్యామిలీ పరంగా ఏముంటుంది, ఎందుకంటే వాళ్ళు వేరే ఫ్యామిలీ, మేము వేరే ఫ్యామిలీ. సో మాకు ఆస్తులు అంతస్తులు పంచుకున్నది లేదు, లేకపోతే మేము పదవులు పంచుకున్నది లేదు, లేకపోతే ఒక కుటుంబం కాదు, కుటుంబ పరంగానైతే కాదు. మనకి తనే చెప్పాలి, ఎందుకంటే తను మినిస్టర్గా అయిన తర్వాత మా పనులు ఎన్ని అయిపోయినాయి అనేది. ఎందుకంటే మేము ఎక్కడ కూడా సోషల్ సర్వీస్ చేసినప్పుడు అక్కడ రాజకీయ నాయకులు మా నియోజకవర్గానికి చేయండి అని చేయించుకున్న వాళ్ళే తప్పితే మాకెవరు హార్డ్ టైం ఇచ్చిన వాళ్ళు లేరు. ఇది ఫస్ట్ నియోజకవర్గంలో మాకు ఎదురు తిరిగిన నియోజకవర్గం. అంటే మేమేమి ఇక్కడ ఉండేమో ఓట్లు జనాలను అడుక్కోలేదు, 1994 నుంచి చేసినా కానీ, లేకపోతే మాకు పార్టీలు టికెట్లు ఇస్తానన్నా కానీ మేము రాలేదు. సో అలాంటప్పుడు మేము రాజకీయ వ్యామోహము లేకపోతే పదవ దాహం మాకేనాడు లేదు. ఎందుకంటే ఇవాళ రేపు మీరు చూస్తూనే ఉన్నారు, 1 or 2 years సర్వీస్ సేవ చేసి వాళ్ళు పార్టీలోకి వస్తున్నారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా. సో అలాంటిది మేము కావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవాళ్ళం. సో మాకు అదేమీ లేదు కాబట్టే మేము రాలేదు. సో అలాంటప్పుడు ఇప్పుడు రావాల్సి వచ్చింది అని అంటే మీరే ఆలోచించాలి, దాని వెనకమాల ఏదో ఉండుంటుందని. సో అందుకంటే మాకు వెరీ వెల్ సెటిల్ ఫ్యామిలీ అమెరికాలో, వెరీ వెల్ సెటిల్ బిజినెస్లు పెట్టుకొని, ఫ్యామిలీని పెట్టుకొని, అక్కడ మంచి జీవితం వదిలిపెట్టుకొని, అక్కడ ఒక లగ్జరియస్ లైఫ్ వదిలిపెట్టుకొని, ఫ్యామిలీని వదిలిపెట్టుకొని సాక్రిఫైస్ చేసాము ఈరోజు అని అంటే మా పాలకుర్తి స్వతంత్రం, పాలకుర్తి ప్రజల స్వేచ్ఛత, పాలకుర్తి ప్రజలు బాగోగులు చూసుకోవటానికి వచ్చాము ఈరోజు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, ఎర్రబెల్లి దయాకర్ రావు మీద గెలిచి చూపిస్తా అని ఇప్పటి నుంచే ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు మీరు. ఎందుకు మీకు ఇంత నమ్మకం? ఎందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ
ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టరో ఒక ఎంపీగానో ఎవరైనా ఓడిపోతే వాళ్ళని పదే 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 గెలిచిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఇది లేకుండా పర్సనల్గా టార్గెట్ చేయరు. కానీ ఈ దయాకర్ రావు అనే అతను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఈయనకొక ఇది ఉంది ఏంటంటే ఆయన ఏది కూడా డైరెక్ట్ చేయడు, అన్నీ ఇండైరెక్ట్గానే వాళ్ళతో చేపిస్తాడు. సో ఈయన మమ్మల్ని అట్లా టార్గెట్గా గెలిచిన దగ్గర నుంచి మమ్మల్ని టార్గెట్ అయ్యి ఇప్పుడు కూడా ఒక మహిళవని లేకుండా ఒక చిన్నపిల్ల ఆయన మనవరాళ్ళ అంత వయసు ఎమ్మెల్యే అని చూడకుండా ఒక మహిళలు అని చూడకుండా మమ్మల్ని ఇప్పుడు కూడా ప్రతిరోజు మమ్మల్ని ఏదో ఒక మీడియాలో రాపేయటం, ఏదో ఒకటి మేము కనీసం ఊళ్ళకెళ్ళి వెళ్ళినా కానీ వాళ్ళు జనాలు మా కోసం వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి, అంటే భూమి పంచాయతీనో ఇదో అదో కావాలని ఉంటుంది, దానికోసం మా దగ్గరకు వచ్చి ఇట్లా చుట్టూరు ఉన్నా కానీ దాన్ని నెగిటివ్గా చూపించి ఏమని మమ్మల్ని ఎదుర్కొన్నారు, మమ్మల్ని తరిమి కొట్టి పంపించారు, మమ్మల్ని తరిమారు అనేది ఇంకా రాపిస్తూనే ఉన్నాడు. సో అలాంటప్పుడు ఏమనుకోవాలి, మరి ఆయనకి ఎంత పర్సనల్గా మా మీద ఉందో. సో నేను అదే ఛాలెంజింగ్ తీసుకుంటా, ఎందుకంటే నేను ఆయనకంటే ఏమి తక్కువ తినలేదు కదా. ఇప్పుడు ఆయన అన్నం కూరే తింటాడు, నేను అన్నం కూరే తింటున్నా. ఆయన మగోడు అయ్యుండి రోషం ఎక్కువ ఉండొచ్చు, నేను ఆడదాన్ని అయ్యుండి కూడా నాకు రోషం లేనిదే 40 ఏళ్ళు అమెరికాలో ఉండి ఒక మహిళలం అయ్యుండి ఇక్కడ పోటీ చేయడానికి రాలేదు. ఎందుకంటే మహామహావీరులే ఈయన మీద ఎవరు గెలవలేవని పోయినోళ్ళు ఉన్నారు, మహామహావీరులే రమ్మంటే వచ్చి పోటీ చేయమంటే ఎవరు చేయలేదు. సో అలాంటప్పుడు మహిళలమని మేము క్యాల్కులేషన్ తక్కువ చేసుకొని వచ్చాం అనుకుంటున్నారా, లేకపోతే చేతగాని తనం అనుకుంటున్నారా? మాలో మంచి వరకే చూశారు ఇప్పుడు వరకు. ఇప్పుడు ఆ నుంచి ఝాన్సీ అంటే వేరే సైడ్ ఉంటుంది అనేది చూస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ నేను ఎవరి జోలి పోను, కానీ నా జోలి మాత్రం ఒకళ్ళు వస్తే మాత్రం ఊరుకోను. అది ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, పనోడైనా, పాలిటిషియన్ అయినా, అదనేది ఇప్పటికీ మమ్మల్ని టార్గెట్ చేపిస్తున్నాడు. ఆయన వేరే వాళ్ళని కట్టుకొని చేపిస్తున్నాడు. చేపించే వాళ్ళకి, ఆయన ద్వారా చేసే వాళ్ళకి తప్పకుండా నా చేతిలో మాత్రం ముడి ఉంటుంది, తప్పకుండా మాత్రం వాళ్ళకి నా చేతిలో మాత్రం రాసి పెట్టింది. అది మాత్రం నేను క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే దానివల్లే నేను అంటున్నా, ఎందుకంటే ఇంత నువ్వు మమ్మల్ని కక్ష కట్టుకొని ఇప్పటికీ నీకు ఓటమనేది అంగీకరించకుండా చేపిస్తున్నా కదా దినదినం, అదే దినదినం నేను కూడా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పదవి లేదు, ప్రోటోకాల్ లేదన్నారు కదా, ఈనాడు నాకు ప్రోటోకాల్ ఉంది. ప్రోటోకాల్ ఇప్పుడు మీరు ఏదైతే లేదన్నారో, ఏదైతే లేదని నా మీద రాపిచ్చారో ఆ ప్రోటోకాల్ తోటే నేను నీ పని చెప్తాను. ఎందుకంటే అందుకోసమే కదా నేను అనేది, ఎక్కడికి పోయినా నేను నిలబడతాను. ఎందుకంటే మమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి నీకు లేదు కాబట్టి నిన్ను వదిలిపెట్టే పరిస్థితి మాకు లేదు. అది ఆయనకే కాదు, ఆయన ద్వారా ఎవరైతే చెంచాగిరి చేసి మా మీద ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళందరికీ ఈ ఛానల్ ద్వారా అదే నేను చెప్పాను. పాలకుర్తిలో ప్రజలు చూస్తున్నారు. ప్రజలేమీ ఇప్పట్లాగా 1960s 80s లాగా ఏమీ తెలియకుండా లేరు. ఇవాళ రేపు ప్రచారం అనేది చాలా దూరం పోతుంది, అందుట్లో నెగటివ్ అనేది ప్రజల్లోకి చాలా తొందరగా పోతుంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మాకు నెగటివ్గా చేసినా కానీ మాకు పబ్లిసిటీ అవుతుంది, పాజిటివ్గానే చేస్తేనే మాకు పబ్లిసిటీ అవుతుందని అనుకోకండి. కానీ మీరు నెగటివ్గా చేసి కూడా మమ్మల్ని జనాల్లో ఉండిస్తున్నారు. ఎందుకంటే నెగటివ్ ఉంటేనే కదా జనాలు గుర్తుపెట్టుకునేది. మరి ఈరోజు ఝాన్సీ యశస్విని అనేది ఆంధ్ర, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో తెలుసు. అది సరిపోక ఈయన రోజు నెగటివిటీ చేపించటం వల్ల అందరికీ మేము ఇప్పుడు తెలిసింది. సో నెగటివ్ కూడా మేము పాజిటివ్గానే తీసుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు మేము నెగటివ్ చేపిస్తే అయ్యో వీళ్ళకి డిప్రెషన్ వచ్చి
అమెరికా వెళ్ళిపోతున్నారేమో, అమెరికా వెళ్ళిపోతారేమో, అయ్యో వీళ్ళకి అత్తాకోడలకి ఇది రోజు పంచాయతీ అవుతుంది, అత్తాకోడలకి పట్టలేదు, అత్తని కోడల్ని డామినేట్ చేస్తుంది అత్త షాడో ఎమ్మెల్యే అని అంటే ఏదో మేమేదో తగాదలు పెట్టుకొని అమెరికా వెళ్ళిపోతామని వీళ్ళు సంతోషిస్తున్నారు. కానీ వీళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీరు ఇంత ఎక్కువ చేసే కొద్దిగా బాలుని కనుక కిందకు కొడితే ఇంకా పైకి లెగ్సొచ్చు చూడండి. నాలో ఇప్పుడు బాలుని చూస్తున్నారు, అది పైకి లెగటం కనుక చూస్తే మీరు ఎవ్వరు ఇక్కడ ఉండరు. మొత్తం మీద తగ్గేదే లేదంటారా? అంతే. ఫైనల్గా ఇంకేమన్నా చెప్పాల్సింది ఉందా మేడం? పాలకుర్తి ప్రజలకు కానీ మా కాంగ్రెస్ పార్టీ కేడర్కి కానీ చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా మేము పాలకుర్తిని కాపాడుకుంటాం, పాలకుర్తి నాయకుల్ని కాపాడుకుంటాం. ఎప్పుడు కూడా మేము 2 కళ్ళు కంటే కూడా ఎక్కువగా కాపాడుకుంటాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఒక 2 కళ్ళు, మీరు పాలకుర్తి ప్రజలు, నాకొక 2 కళ్ళు. మీరెప్పుడు కూడా మీరు మమ్మల్ని ఇట్లా గెలిపించి ఈ స్థానంలో నిలబెట్టిన వాళ్ళని క్యాడర్ని మర్చిపోను. ఎందుకంటే ప్రజలు దలుచుకుంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఈరోజు మేము ఇక్కడ ఉండమనంటే ప్రజలు కావాల్సుకున్న అనుకున్న చేంజే మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. మేము కష్టపడ్డా కానీ ప్రజలు ఓటు అయిపోతే కుదరదు. సో ప్రజలు వేసి గెలిపించుకున్నారు కాబట్టి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అయ్యారు. సో పాలకుర్తికి సేవ చేసే అవకాశం నాకు ఏర్పడింది. సో పాలకుర్తి ప్రజలతోటి యూనిటీలో ఉండి వాళ్ళను ప్రజల్లో ఒక మనిషిగా ఉండే అవకాశం అనేది నాకు దక్కింది. నైస్ టాకింగ్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.